హలో, మేము పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్? చెప్పేదాని గురించి టెన్షన్ పడకుండా వినండి. మీ హస్బెండ్ ని అరెస్ట్ చేయడానికి మీ ఇంటికే వస్తున్నాం. ఏమైంది? మీ హస్బెండ్ ఒక నటోరియస్ కిల్లర్, చాలా పెద్ద డాన్. సింగిల్ షాట్ లో 30 మందిని చంపేశాడు. ఏం కాంబినేషన్ యూజ్ చేశాడని ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇట్స్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ దెన్ సైనైడ్. ఏం చెప్తున్నారండి? ఇప్పుడు మీకు కాల్ చేసిన కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మేము వెంటనే బయలుదేరుతున్నాం. ప్లీజ్ నన్ను ఏం చేయకు, నన్ను వదిలేయి. ఏమైందే? కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళు, నేను అడగను, నన్ను వదిలేయి. ఏమైందబ్బా దీనికి? ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసి వచ్చావు? నేనేం చేశాను? ఫస్ట్ టైం నువ్వు ఒక సాంబార్ అన్నం చేసి ఒక 30 మందికి పంచరమ్మన్నావు కదా, పంచేసి వచ్చేసా. మొన్న నా వైఫ్ తో కలిసి ఒక వీడియో చేశా. దాంట్లో ఒకడు, అన్న నీ వైఫ్ కు నువ్వు భయపడిపోతావు కదా అని చెప్పి కిండల్ గా కామెంట్ చేశాడు. ఎలా కనిపిస్తుందంటరా నీ కంటికి? ఏదో కామెడీ వీడియోలు చేస్తుంటాడులే, ఇంట్లో పెళ్ళాన్ని కూడా భయపడిపోతాడు అనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు అక్కడ? వీడియోలు చేస్తున్నానే. ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటావా? వంట మీ తాత వచ్చేస్తాడా? వంట ఎప్పుడో చేసేసాగా, సాంబారు. 2 minutes రా, ఇప్పుడే వీడియో తీసుకొచ్చేస్తావు. ఓకే, ఎక్కడున్నాం మనం? కళ్ళ మాటిన కీలుబొమ్మ మాదిరి కనిపిస్తున్నాడు నీ కంటికి. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏ విషయాన్ని నేను 3 సెకండ్ల నుంచి గుర్తు పెట్టుకోలేకపోతున్నాను. అవునా, మరి ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం నీకు? ఏం ప్రాబ్లం? ఏమండి, ఈ రోజు రోజుకి సింహంలా అవుతున్నారండి. ఈ డబ్బులు నావు కాదు, మా ఫ్రెండ్ వే. మీకన్నా వీధి కుక్కేనయం. హలో, ఎవరు ఫోన్ లో? ఫ్రెండే. నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడట్లా? మొబైల్ కి పాస్వర్డ్ కూడా పెట్టుకోవట్లా? కనీసం నువ్వు మందు కూడా తాగట్లా? ఏంటిది? దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? అది మంచిదే కదా. అదే నా ప్రాబ్లం. నేను ఏమైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే సాకే దొరకట్లా నాకు. నీతో గొడవ పడకపోతే నాకు అన్నం కూడా సగించట్లా. హలో, ఎవరు ఫోన్ లో? కొంపతీసి అమ్మాయా? ఊరికా మాట్లాడితే అమ్మాయి అమ్మాయా? పాపం మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం ఏం బాగాలేదే. సడన్ గా హార్ట్ సర్జరీ అంటే 5 లక్షలు ఖర్చు అయింది. ఇప్పటికే ఇంకా 7 లక్షలు ఖర్చు అవుతుందంట. అదే టెన్షన్ లో ఫోన్ చేస్తుంటే మధ్యలో నువ్వు ఒకటి. అయ్యో పాపం. పాపం ఒకటి దుబాయ్ పోయి 2 సంవత్సరాలు అవుతుంది. వాడికి చిలక చెప్పినట్టు చెప్పా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోరా అని. ఎందుకంటే నాన్న వాళ్ళందరినీ ఇక్కడే వదిలేసి ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం దేశం అయితే మీరు వెళ్తారండి. కానీ ఇక్కడ మన పేరెంట్స్ కి, అలాగే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనం అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బు మొత్తం కూడా ఒకేసారి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆ భారం మీరు భరించకుండా ఉండాలంటే ఒక హెల్త్ ఎన్ఆర్ఐ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్ మీకు ఎక్కడైనా దొరుకుతుందండి. మీకు అందుబాటులో ఉన్న దగ్గర అయితే తప్పకుండా తీసుకోండి. అలాగే నా బయోలో అయితే లింక్ ఇస్తున్నాను. అక్కడ ఏంటంటే మీరు వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం 800 నుంచి 1000 రూపాయల వరకే కట్టుకుంటూ కోట్లలో కవరేజ్ అయితే పొందొచ్చండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకుంటే మన పేరెంట్స్ కి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి మనకు సెపరేట్ గా ఒక రిలేషన్షిప్ మేనేజర్ అలాట్ చేస్తారండి. సో దాంతో మన పేరెంట్స్ కి ఏమైనా అవసరమైనప్పుడు మనం డైరెక్ట్ గా అతనితోనే మాట్లాడి మన పేరెంట్స్ యొక్క బాగోగులన్నీ కూడా తెలుసుకోవచ్చండి. A to Z వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. అలాగే మెడిసిన్స్ ఏమైనా ఉన్నా గానీ డైరెక్ట్ గా ఇంటికి అయితే పంపిస్తారండి. ఇక్కడ మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే కేవలం 30 minutes లోనే క్లెయిమ్ అయ్యేలా వీళ్ళు చూసుకుంటారండి. మనల్ని నమ్ముకున్న మన వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఒకవేళ మీరు ఇయర్లీ ప్రీమియం గానీ ఒకేసారి కట్టుకోగలిగితే అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి. నా బయోలో అయితే ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనకు అందుబాటులో ఉండేటువంటి అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఉన్న రేట్లకి అలాగే బయట ఉన్న రేట్లకి కంపేర్ చేసి చూడండి. ఎక్కడ తక్కువకి వస్తే అక్కడే తీసుకోండి. మీరు లేదు ఇప్పుడు తీసుకోలేకపోయినా సరే మీ పేరెంట్స్ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒక్కసారి తెలుసుకోవడం కోసం నా బయోలో అయితే లింక్ ఇచ్చినాను. ఒకసారి క్లిక్ చేసి అయితే తెలుసుకోండి. అన్న గాంధీనగర్ కి ఎంత? 80 రూపాయలు. 80 వద్దు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 80 ఖర్చు పెట్టడం సరికాదు. ఎంత? 5 కిలోమీటర్లేగా, గట్టిగా నడిస్తే గంటలో వెళ్ళిపోతా. బ్రో లంచ్ బయట తెప్పిస్తున్నా బ్రో. 500 అంతే. 500 వద్దు బ్రో, నేను బయట తింటాను. లంచ్ కు 500 వద్దు, మిగిల్చాలి. అన్నా ఒక మీల్స్ ఎంత? 120. అమ్మో 120? మనిషి బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకూడదు. ఈ ఒక్కరోజు మీల్స్ తినకపోతే ఏం? కష్టాలు ఎదుర్కొన్న వాడే నిజమైన మనిషి. ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తులో సుఖంగా ఉండొచ్చు. మిగిల్చాలి, ప్రతి రూపాయి మిగిల్చాలి. ఇలానే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు మిగిలిస్తూనే ఉంటే అన్నా మ్యాన్షన్ హౌస్ ఫుల్ ఒకటే, ఒక సోడా, ఒక గ్లాసు, ఒక సిగరెట్ ఈ రోజుకు సరిపడా మిగిలిచ్చాం. మళ్ళా రేపు మిగిలించాలా?
ఏం బాయ్ ఈ మధ్య ముందు మనిషి పద్ధతిగా జాబ్ చేసుకుంటున్నావా? ఏం లేదన్నా, ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా, ఆ లోపు వాటర్ రెడీ చేసి పెడదామని. జాబులంతా మా అన్నయ్య చూసుకుంటాడు. ఏం జాబు? మందు గ్లాసు సోడా గేడంతా వాడే తెచ్చి పెడతాడు. అదే వాడి జాబు. మరి మీ తమ్ముడు? పాపం చిన్నవాడు కదన్నా, వాడి దగ్గరంతా అలా జాబులు చేయించమా. ఆమ్లెట్లు చికెన్ గికెన్ అంతా వాడు చూసుకుంటాడు. అమ్మ తీసి మీ నాయన కూడా మీతో కలిసి తాగుతాడా? ఏమన్నా కాస్త మర్యాదగా మాట్లాడండి. ఎట్ట కనిపిస్తున్నాడు మా నాయన మీకు? ఆయన మాతో కలిసి అంతా తాగడం, ఫ్రెండ్స్ తో బయట తాగేసి వచ్చేస్తాడా? బా ఏం ఫ్యామిలీ రా మీది. ఈ ఒక్కరోజు గంట కొడతారు, రేపటి నుంచి అస్సలు కొట్టను. ఈ రోజు ఇంట్లో ఎవరు లేరు, గంట కొడదాం. 2 రోజులు గంట కొట్టే ఏమన్నా అయిందా? ఈ రోజు కూడా కొట్టేస్తా. ఈ రోజు చికెన్ తిన్నా, గంట కొడదాం. మా నాయన తిట్టాడు, గంట కొడదాం. ఒకసారి గంట కొడదాం. సాయంత్రం 2 గుడ్లు తిన్నాం. ఈ రోజు 4 సార్లు తిన్నా, గంట కొడదాం. 2 రోజులుగా గంట కొట్టట్లా, ఈ రోజు గంట కొడదాం. చిన్న చిన్నగా వదిలేయచ్చు. ఇంకా నెట్ మిగిలే ఉంది, వీడియో చూస్తే గంట కొడదాం. ఒట్టేస్తున్నా, ఈ రోజు నుంచి గంట కొట్టను. ఒట్టేస్తున్నా, రేపటి నుంచి గంట కొట్టను. ఈ రోజు గంట కొట్టేస్తా. ఈ రోజు మనసు ఏం బాగాలేదు, గంట కొడదాం. ఒకసారి గంట కొడదాం, నిద్ర బాగా వస్తుంది. ఇదే చివరి గంట, ఇంకా కొట్టనంటే కొట్టను. ఏమే ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్ అంతా గోవాకి. ఏంది? లేదు లేదు, నేను రానని చెప్పేసా. ఎవరు ఫోను? అదే నా ఫ్రెండ్ శ్రీనివాస్ గాడు. ఫోన్ స్పీకర్ లో పెట్టు. వదిలేవే. పెడతావా లేదా? పెడతానా ఉండు. హలో మామా, నేను గోవాకి రావటం లేదురా, నా పిల్లం రాక్షసి పంపించడం లేదు. మీరందరూ పోయి ఎంజాయ్ చేయండి మామా. నాకు తెలుసు మీ వైఫ్ ఖచ్చితంగా నిన్ను పంపిస్తుంటదిలే, ఎందుకంటే మీ వైఫ్ దేవత మామా. అసలు మీ ఊరు మొత్తంలో మీ వైఫ్ లో అర్థం చేసుకునే ఆడది ఎవరికి దొరకదు మామా. మనిషి రూపంలో పుట్టిన మహాలక్ష్మి మామా మీ వైఫ్. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ వైఫ్ నిజంగానే దేవత దేవత దేవత. సర్లే మావా, నేను మళ్ళీ చేస్తాలే. ఏమండి చెప్పుమా. మీరు గోవాకి వెళ్ళండి. వద్దులేమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నేను చెప్తున్నాగా, మీరు వెళ్ళండి. సరేలే, నీకోసమైనా వెళ్తా. మామా ప్లాన్ సక్సెస్ రా. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను ఫోన్ చేస్తా మీ వైఫ్ కి. బంగారం, నువ్వు రాకపోయినా పర్లేదు, నీకోసం ఈ కొత్త ఫోన్ లో ఫోటోలు పట్టుకొస్తా, చూద్దు. కొత్త ఫోనా? ఎక్కడిది? ఈఎంఐ లో తీసుకున్నానే. ఈఎంఐ లో రాదు సార్ మీకు. మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉంది. క్రెడిట్ స్కోర్ పెరుగుతున్నారండి, అప్పుడు చూద్దాం. కానీ ఇంతకు ముందు క్రెడిట్ స్కోర్ బాగాలేదని ఇవ్వలేదు కదా? అదే చెక్ చేసే లేవే. ఇంతకీ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటండి? అది మన ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిన ఇంపార్టెంట్ స్కోర్ అయిన క్రెడిట్ స్కోర్ అంటే. అది బాగుంటేనే దేనైనా ఈఎంఐ లో తీసుకోవచ్చు మనం. పర్సనల్ లోన్ గానీ, హోమ్ లోన్ గానీ, ఎటువంటి లోన్ అయినా సరే క్షణాల్లో వస్తుంది మనకు. అందుకని ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. మీరు కూడా ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం కోసం పైసా బజార్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దీంట్లో ఏంటంటే మనం ఫ్రీగా మన బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మన క్రెడిట్ స్కోర్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి నెల ఈ క్రెడిట్ స్కోర్ అనేది డైరెక్ట్ గా మన వాట్సాప్ కే తెలుగు మరి ఇంగ్లీష్ భాషల్లో మనకు అప్డేట్స్ అన్ని వస్తూనే ఉంటాయి దీని ద్వారా. ఇంకా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైసా బజార్ వెబ్సైట్ లోనే పర్సనల్ లోన్ కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ గా దొరుకుతుంది. ఇందులో ఆర్బీఐ అప్రూవ్ చేసిన 30కి పైగా బ్యాంకులు అలాగే ఎన్బిఎఫ్సి నుంచి లోన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్ ఒకసారి ఫ్రీగా చెక్ చేసుకోవడం కోసం నా బయోలో లింక్ ఇచ్చిన ఒకసారి క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటేనే ఈఎంఐ లో లోన్ల జోలికి వెళ్ళండి, లేదంటే వద్దు. పాపం చూసుకొని ఈ గుడ్డు నాది అన్నప్పుడు ఇట్లాగు, తర్వాత నీ గుడ్డు నాది అని చెప్పి నువ్వు అలాగే ఈ గుడ్డు నాది, 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 ఈ గుడ్డు చిన్న కాదు. యాడ బిరుక్కునే పెద్దోడా, ఈ గుడ్డు నాది. ఒకసారి నని వేస్తాను ఆయన, నేను అన్నప్పుడు నేను అనలేనా. ఈ గుడ్డు నాది, 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 గుడ్డు నాది, ఈ గుడ్డు నాది, నాది, ఈ గుడ్డు నాది, ఈ గుడ్డు నాది, ఈ గుడ్డు నాది, నాది, ఈ గుడ్డు, ఈ గుడ్డు నాది, ఈ గుడ్డు నాది, నాది, ఈ గుడ్డు నాది. ఈ గుడ్డ దీని అమ్మగారింటికాని తెచ్చిందంటరా. ఈ గుడ్డ దీని అమ్మగారింటికాని తెచ్చిందా? ఈ గుడ్డ దీని అమ్మగారింటికాని ఎవరన్నా పోతున్నావు యాడ్చిపోతే ఏమన్నమాటరా. దీని అమ్మగారింటికాని తెచ్చిందంటరా ఈ గుడ్డ. దీని అమ్మగారింటికాని తెచ్చిందంట ఈ గుడ్డ. దీని అమ్మగారింటికాని తెచ్చింది ఈ గుడ్డ. ఈ గుడ్డు నేనే పెట్టిన, ఈ గుడ్డు నాది, ఈ గుడ్డు నాది. నా జీవితంలో ఒక మాట అయితే నన్ను చాలా బాగా ఇంపాక్ట్ చేసింది. ఆ మాట మీకు చెప్తాను. అయితే ఈ వీడియోలో చిన్న బూత్ ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎప్పుడు కూడా జీవితంలో గుద్దకు తగ్గ గోసి పెట్టుకోవాలి. అంటే గుద్దకు తగ్గ గోసి అర్థం ఏంటంటే, ఇప్పుడు మన పక్కనోడు పెద్ద కొద్ది ఉంది, వాడు పెద్ద గోసి పెట్టుకుంటాడు. అలాగే మనకు చిన్న కొద్ది ఉంది, మనం చిన్న గోసి పెట్టుకోవాలి. అంతేగాని వాడిది చూసి మనం కూడా పెద్దది పెట్టుకున్నాం అనుకోండి, లూజ్ అయిపోద్ది.
ఈ మధ్య మా పెదనాయన అన్నం తినడం మానేసి మంచానికే పరిమితం అయిపోయినాడు. ఆయన కోసం ఈ వీడియో. ఈ మధ్య చేసిన వీడియోలో నేనుండే ఇల్లు కొత్తగా కనిపించేటప్పటికే వీడేమన్నా కొమ్మ తీసి ఇల్లు ఏమన్నా కొన్నాడా అని చెప్పి ఆయన ఆరోగ్యం పాడు చేసుకోనా అంట. అందుకని ఈ రోజు నా గురించి కొన్ని విషయాలు చెప్తాను. అలాగే నేనుండే ఇల్లును కూడా పూర్తిగా చూపించేస్తా. నేను ఇంతకు ముందు వెంకటగిరి అనేటువంటి చిన్న టౌన్ లో ఒక బాడీ ఇంట్లో ఉండేవాడినండి. సో రీసెంట్ గా మనకి తిరుపతికి అయితే ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి తిరుపతిలో ఇల్లు తీసుకోవాలని చెప్పి 10 రోజులు ప్రతి రోజు ఖాళీ టైం దొరికినప్పుడల్లా వచ్చి వెతికేవాడిని ఇల్లు. అని నాకు బాగా సెట్ అయినా కానీ మా వైఫ్ అసలు నచ్చేవి కాదు. అదే టైంలో ఈ అపార్ట్మెంట్ లో ఒక సార్ అయితే పరిచయం అయ్యాడండి మనకు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయంట. ఆయన ఎంతో ఇష్టంగా రెడీ చేయించుకున్న ఆయన ఇల్లు అయితే ఖాళీగా ఉంది, దీన్ని రెంట్కి ఇస్తాను తీసుకోండి అని చెప్పాడు. కానీ ఇంత పెద్ద ఇల్లు అనగానే నాకు కొంచెం భయం వేసింది. అని మా వైఫ్ ఒప్పుకోలేదు. ఇంతకు ముందు రైల్వే క్వార్టర్స్ లో పెట్టావు, ఇరుగిరుగ్గా బతికా. వెంకటగిరిలో రెంట్ తక్కువ అని చెప్పి చిన్న ఇల్లు తీసుకున్నావు, ఇరుగిరుగ్గా బతికా. ఈసారి మాత్రం పెద్ద ఇల్లు తీసుకోవాల్సిందే అని చెప్పి పేగ పట్టేసుకుంది. తర్వాత ఇంటికి తీసుకొచ్చి చూపించాను. ఇల్లు మాత్రం సూపర్ గా నచ్చేసింది అమ్మాయికి. తర్వాత దీని ఓనర్ కూడా మన సబ్స్క్రైబరే కాబట్టి రెంట్ కొంచెం రికార్డ్ చేసిన తక్కువలో జాయిన్ అయిపోయాను. ఇల్లు మొత్తం చూపిస్తా, మీకు టైం ఉంటే చూడండి. ఈ టీవీ నార్మల్ గా అయితే 38,000 రూపాయలంట. కానీ ఈఎంఐ లో తీసుకుంటే ఇంకా 3,000 డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. సరే డిస్కౌంట్ వచ్చినట్టుంటది, ఇంకా ఈఎంఐ అంటే మనకి ఇష్టం కాబట్టి ఈఎంఐ తీసుకున్నాను. తర్వాత తిరుపతిలో ఒక సోఫా అంగటకు పోయి మీ అంగడిని ప్రమోట్ చేస్తా, కొంచెం రేట్ తగ్గించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి దెబ్బకి అసలు రేట్ గా మనకు సోఫాలు ఇచ్చాడు, చాలా తక్కువకి. కానీ ఇంతవరకు ఆ షాప్ ను ప్రమోషన్ చేయాలి. ఇది ఈ మధ్య ఉన్న థ్రెడ్ మిల్లు. చూసే సన్నగానే ఉన్నాను కానీ నా నరాల్లో కొవ్వు పేరుకుపోయిందంట. డాక్టర్ దగ్గరికి పిలిచి ఒక మాట చెప్పినాడు, నువ్వు కానీ రోజు ఇంకొంచెం ఎక్కువ నడవలేదంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చి పోయిన యువకుడు అని చెప్పి న్యూస్ పేపర్ లో పడతావా. సరే ఎందుకు రిస్క్ అని చెప్పి థ్రెడ్ మిల్ కొనేసా. కొన్ని నెల రోజులకి రిపేర్ వచ్చేసింది. దయచేసి ఈ కంపెనీ మాత్రం కొనబాకండి. ఈ మంచం చూసారా, ఒక పెద్ద ఆయన నా మీద రెస్పెక్ట్ తో మంచం బెడ్ 2 పంపించాడు. దీని వాడు నచ్చితేనే ప్రమోషన్ చెయ్యి అని చెప్పాడు. కానీ దీన్ని ప్రమోషన్ చేయడానికి మనకు టైం కుదరటం లేదు. ఇంచుమించుగా సంవత్సరం నుంచి వాడుతున్నా, ఎక్సలెంట్ గా ఉంది. ఈ వస్తువు వచ్చేసి 70 ఏళ్లకు పైగా ఉన్నటువంటి మంచి టేక్ వస్తువు ఇది. ఆ రోజుల్లో మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు మా అమ్మమ్మ, ఇది మా వంట రూమ్. ఇది మేము రాకముందే రెడీగా ఉంది. సరుకులు గిన్నెలు దబ్బర్లన్నీ దీంట్లో పెట్టేస్తున్నాము. ఇది మా పూజ ఏరియా. ఇది నా రూమ్, నేను వర్క్ చేసుకునే రూమ్. ఇది వీడియో బట్టలన్నీ దీంట్లో కుక్కేస్తున్నా, మన విగ్గులన్నీ దీంట్లో పెట్టేస్తున్నా. ఈ గ్రీన్ మ్యాట్ గోడ కొడదాం అనుకున్నా, ఇంటికి సేల్ లో కొట్టామంటే వచ్చి నిన్ను కొడతా అన్నాడు ఓనర్. అందుకే ఈ విధంగా కిటికీకి తగిలిచ్చేసా. ఇది నేను కొన్న ఫస్ట్ టీవీ, 4,900 కొన్నా. ఇప్పటికీ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. సో అది పెదనైనా, ఇల్లు నాది కాదు, రెంట్కి తీసుకోండి. దయచేసి ఇప్పుడైనా కాస్త కడుపుకు తిని ఆనందంగా ఉండు.